హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మన సౌర వ్యవస్థను చీల్చుకుంటూ వస్తున్న ఓ వింత అతిథి గురించి తెలుసుకుందాం. గంటకు 1,30,000 మైళ్ల వేగంతో దూసుకొస్తున్న ఒక రహస్య వస్తువు ఇప్పుడు శాస్త్రవేత్తల కళ్లల్లో మంటలా మారింది. ఎప్పుడూ రికార్డు కాని వేగం, ఎప్పుడు ఊహించని దిశ, ఎప్పుడు అడుగుపెట్టని చోటు నుంచి వచ్చిన ఈ అతిథి గురించి వింటేనే గుండెల్లో చల్లని వణుకు పుడుతుంది. ఏదో ఆకాశపు దూర మూలల్లోంచి తెగిపడి కోట్ల ఏళ్లుగా అంతరిక్షంలో తిరుగుతూ చివరకు మన కంట్లో పడిన ఈ వస్తువు ఇప్పుడు భూమిపై ప్రతి ఒక్కరిని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. ఈ వింత అతిథికి పేరు పెట్టారు, అట్లాస్ అని పిలుస్తున్నారు. చరిత్రలో మూడోసారి మాత్రమే ఒక బాహ్య వస్తువు మన సిస్టంలోకి దూసుకొచ్చింది. ఈ వస్తువు ఎంత పెద్దదో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. హబుల్ టెలిస్కోప్ కలలో పడిన ఫోటోల ప్రకారం ఇది కనీసం 1000 అడుగుల పరిమాణం కలిగి ఉండొచ్చు. గరిష్టంగా అయితే 3.5 మైళ్ళు పొడవు ఉండొచ్చు. వామ్మో, ఒక్కసారి ఆలోచించండి, అది ఒక పర్వతం లాంటి పరిమాణమే కదా. అంతరిక్షం మీద నుంచి వాలి పడుతున్నట్టే ఇది కనిపిస్తుంది. మొదట్లో ఇది 12 మైళ్ళు పొడవు ఉంటుందని భయపెట్టిన అంచనాలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సైజులో కాస్త స్పష్టత వచ్చింది. ఊహించినంత లేకపోయినా గతంలో వచ్చిన వస్తువులతో పోల్చితే మాత్రం ఇది 100 రెట్లు పెద్దది. ఇక ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. శాస్త్రవేత్తలు చెప్తున్నదేంటంటే ఇది మన సౌర వ్యవస్థలోని ఏ మూలలోనూ పుట్టిందని ఆధారాలు లేవు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కోట్ల ఏళ్ల క్రితం ఓ నక్షత్ర వ్యవస్థలో గ్రహాలు తాకి పడేసిన శిథిలం కావచ్చని ఒక అంచనా. ఆ తర్వాత నక్షత్రాల ఆకర్షణలు, వాయుగోళాల ప్రభావాలు, నక్షత్ర సమూహాల తాకిళ్లు లాంటివి ఎన్నో శక్తులు దాన్ని తోసేస్తూ వంపులు తిప్పుతూ ఈ దిశలోకి నడిపించాయేమో. అవన్నీ ఊహలు మాత్రమే. నిజానికి ఎక్కడి నుంచి దూసుకొచ్చిందో చెప్పడానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. తుపాకీ నుంచి కాల్చిన బుల్లెట్లో 1000వ వంతు సెకను మాత్రమే చూసి దాని పుట్టిన స్థలం లెక్కించమని అడిగితే ఎలా అసాధ్యమవుతుందో ఇది అలాంటిదే. ఒక్క క్షణంలో మన కంట్లో పడిపోయిన ఈ వింత అతిథి ఇప్పుడు సమాధానాల కంటే ప్రశ్నల్నే ఎక్కువగా సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ వింత అతిథి సూర్యుని వైపు పయనమవుతోంది. వచ్చే అక్టోబర్ 30న ఇది సూర్యునికి అత్యంత దగ్గరగా చేరబోతోంది. ఆ సమయంలో ఇది భూమి, అంగారక గ్రహాల మధ్యలోని ఖాళీ గుండా దూసుకుపోతుంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు మనకు కనిపించదు, ఎందుకంటే అది సూర్యుని వెనుక భాగంలో దాగిపోతుంది. ఇక మళ్లీ డిసెంబర్ నాటికి మరోసారి ఆకాశంలో కనిపిస్తుంది. అంటే మన కళ్ళ ముందే ఒక వింత అతిథి వచ్చి కొంతకాలం కనిపించి మళ్లీ అదృశ్యమవుతుంది. ఈ దారిలో అది ఏం చేస్తుందో, ఇంకా ఎంత రహస్యాలను దాచుకుంటుందో ఎవరు ఇప్పుడే చెప్పలేరు. ఇటు భూమిని ఇది నేరుగా ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ కూడా ఇలాంటి వింత అతిథులు ఒక్కసారిగా మన గమ్యానికి చేరుకోవడం అనేది భయంకరమైన సంకేతం. విశ్వం ఎంత పెద్దదో, ఎంత తెలియనిదో మనకు గుర్తు చేసే శక్తివంతమైన హెచ్చరిక ఇది. మనం నిజంగా ఒంటరిగా ఉన్నామా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇది మిత్రువా, శత్రువా అన్నది ఇప్పటికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, విశ్వం మన కోసం ప్రతిసారి కొత్త కొత్త అతిథులను పంపుతూనే ఉంటుంది. ఆ అతిథులు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని తెస్తాయి, ఒక్కోసారి భయాన్ని పుట్టిస్తాయి. అట్లాస్ మాత్రం ఈ రెండింటినీ కలిపి మన కళ్ళ ముందు నిలబెట్టింది. మరి ఇది ప్రమాదాన్ని తీసుకొస్తుందో, లేదా అతిథిలా వచ్చి అతిథిలాగే వెళ్తుందో చూడాలి. మరి దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.